చేసిన తప్పు గోసలో పెట్టుకొని కాశీకి పోయినట్టు మేము మంచోళ్ళమే, మేము రాసక్కదలేము, మేము చాలా మంచోళ్ళం అని లోపలికి పోనిస్తలేరట అమ్మ న్యూస్ ప్రతినిధిని. ఎందుకు వీళ్ళ బండారం మరి ఎక్కడ ఉంది ఏంది ఏం కథ గుంజుతారు కదా, అందుకే వద్దంటున్నారట. ఏందో చూద్దాం పరి అసలు సంగతి ఏంటో. ఏపీలో నంద్యాల పట్టణము నూనెపల్లి పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సారు అనుకోకుండా అడుగు పెట్టినాడనుల్లా. ఇక సార్తో పాటు మన అమ్మా న్యూస్ ప్రతినిధి కూడా లోపలికి పోయే ప్రయత్నం చేస్తే మీరు వద్దు 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 మీరు వద్దంటే వద్దు అని ఆర్డర్ చేసినాడనుల్లా చదువు పంతులు. ఎందుకంటే ఆఫీసు పనులలో కింద మీద వ్యవహారం ఉంది కాబట్టి బండారం అంతా బయటకు వస్తుందని ఆపితే ఇక చిన్నగా మెల్లగా ఊకుంటాడు మన అమ్మా న్యూస్ ప్రతినిధి. లోపలికి వచ్చి ఇక పొయ్యి అమ్మని దండం పెట్టి పెద్ద బాగోదవే బయట పెట్టిండ్రులా చూస్తులా. అసలు కథ ఏందంటే ఒక్కటే తరగతి గదిలో 2 కంబైన్డ్ క్లాసులు ఎట్లా పెట్టినవు, చదివెట్ట చెప్తున్నారు మీరు, అసలు ఏంది ఏం కథ అని ఇదేనా మీ తరిక అని అనుకొచ్చినట్టున్న సారు. అంటే ఎంత ముద్దుగుందో చూడు ఈ బుద్ధిగల శుద్ధపూస చదువు పంతుల వ్యవహారము. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి, ఒక్క పంతులకు 7 విద్యార్థుల లెక్కన ఉన్నందుకు ఈ ఉపాయం చేసిర్రా అని ప్రవీణ్ సారు బాగానే గర్వమైనట్టున్నా. ఒక్కొక్క పంతులకు ఒక్కొక్క విద్యార్థి ఉంటే బాగుంటుందా, మరి ఇట్లా ఉంటేనే చదువు బాగా చెప్తారా అని కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టినట్టు సురుకులు పెడితే అమ్మో ఇక నీదండం పెడితే హెడ్ మాస్టరు రేణుకాదేవికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో అర్థమవుతలేదటనులా. ఇంకా జర్రంతా అసంట అడుగులేసి చూస్తే పాఠశాలలో లైట్లు లేవాట, ఫ్యాన్లు లేవాట, కనీసం వసతులు లేవని గరంగరం అయినట్టునులా. ఇంకా సారు ప్రవీణ్ ప్రకాష్ సారు పెద్ద సారు మరి నాడు నేడు పథకం కింద జగను 3000 కోట్లు ఇచ్చినా అని సంకలు గుద్దుకుంటుంటే ఈ పాఠశాలలో ఈ దరిద్రం కొట్లాడుతుంది ఏంది అని ముక్కున ఏలేసుకుంటున్నాడనుల్లా ఈ ముచ్చట ఎరుకైన ఏపీ జనాలు.